ఈ వారంలో రాష్ట్రానికి 35,000 టన్నుల యూరియా వత్తదట. ఇక రేవంత్ అన్న సర్కారు కేంద్రంతో కలబడి పోరాడి యూరియా తెప్పిస్తాంది. యూరియా ఇచ్చే విషయంలో కేంద్రం విఫలమైంది. ఈ బీఆర్ఎస్ వాళ్ళైతే మొత్తం అబద్ధాలే చెప్తుర్రు. అంతేకాదు ఆపరేషన్ సింధూర్, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణమని ఇప్పుడు చెప్తుంది కేంద్రం. రైతులంటే ఈ భారతీయ జనతా పార్టీకి అస్సలు లెక్కే లేదు. విదేశాల నుంచి యూరియా తెప్పించుకునే విషయంలో ముందుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అది చేయకుండా ఇప్పుడు ఏయో సాకులు చెబుతుర్రు కమలం నేతలు. పోనీ అది కూడా నిజమా అంటే కాదు. ఆపరేషన్ సింధూర్ ని ఎందుకు ఆపిర్రో తెలియదు. దానివల్ల మొత్తం పాకిస్తాన్, చైనాలకే మేలు జరిగినట్టున్నది. ఇవన్నీ చూస్తే ఈ బీజేపీ సర్కార్ అటు జవాన్ ను ఇటు కిసాన్ ను కూడా వంచిందనే అనిపిస్తాంది లక్ష్మి. దాంట్లో ఏమన్నా డౌట్ ఉన్నదా?